హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించి స్వదేశీ ఉద్యమం అనే టాపిక్ చూద్దామండి. టోటల్గా 50 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. తర్వాత ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో కూడా మీరు కమెంట్లో తెలియజేయండి. అలాగే ఒకవేళ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904కి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది 1902లో సర్ థామస్ రాలీ నేతృత్వంలో వేసిన విశ్వవిద్యాలయాల కమిషన్ సిఫార్సుల ఆధారంగా తీసుకురాబడింది. ఈ కమిషన్లోని సభ్యుడు ఈ చట్టాన్ని పూర్తిగా సమర్థిస్తూ అధికారిక నివేదికను ఆమోదించారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ వన్ మాత్రమే కరెక్ట్. సంబంధించింది ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904కి సంబంధించి ఇది 1902లో సర్ థామస్ రాలీ నేతృత్వంలో విశ్వవిద్యాలయాల కమిషన్ సిఫార్సుల ఆధారంగా తీసుకురాబడింది. స్టేట్మెంట్ 2 ఎందుకు రాంగ్ అంటే ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904 అనేది సిఫార్సులపై ఆధారపడి వచ్చింది, కరెక్టే. సో ఆల్రెడీ డిస్కస్ చేసాము. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఈ కమిషన్లోని ఏకైక భారతీయ సభ్యుడు గురుదాస్ బెనర్జీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన ప్రసిద్ధమైన అసమ్మతి పత్రాన్ని జత చేశారండి. కానీ ఇక్కడేమన్నారు, పూర్తిగా సమర్థిస్తూ అన్నారు. సో అది రాంగ్ అండి. పూర్తిగా సమర్థించలేదు, ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. పూర్తిగా వ్యతిరేకించి తన ప్రసిద్ధమైన అసమ్మతి పత్రాన్ని జత చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కర్జన్ కాలంలోని క్రింది కమిషన్లను వాటి ముఖ్య ఉద్దేశాలతో జతపరచండి. లార్డ్ కమిషన్ యొక్క కమిషన్లు, వాటి యొక్క ఉద్దేశాలు. ఆప్షన్ ఫ్రేజర్ కమిషన్, వీటి యొక్క ఉద్దేశం ఇది పోలీస్ వ్యవస్థలో అవినీతి నిర్మూలన. కమిషను రైల్వే బోర్డు ఏర్పాటు విస్తరణ. మెక్డొనాల్డ్ కమిషన్ యొక్క ఉద్దేశము కిచెనర్ సంస్కరణల యొక్క ఉద్దేశము సైన్యం కమాండ్స్ విభజన. కమిషన్లు ఆండ్రూ ఫ్రేజర్ కమిషన్ అయితే పోలీసు వ్యవస్థ యొక్క ప్రక్షాళన లేదా సిఐడి ఏర్పాటు. థామస్ రాబర్ట్సన్ అయితే రైల్వే బోర్డు ఏర్పాటు. యాంథోనీ మెక్డొనాల్డ్ అయితే నివారణ చర్యలు. కిచెనర్ సంస్కరణలు అయితే సైన్యాన్ని నార్థర్న్ సదరన్ కమాండ్స్గా విభజించడం. స్వదేశీ ఉద్యమ విస్తరణకు సంబంధించి క్రింది నాయకులు లేదా ప్రాంతాల జతలతో ఏవి సరైనవి? స్వదేశీ ఉద్యమ విస్తరణకు సంబంధించి క్రింది నాయకులు లేదా ప్రాంతాల జతలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి, 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. బాల గంగాధర తిలక్ మహారాష్ట్ర. నెక్స్ట్ సయ్యద్ హైదర్ రాజా, ఈయన ఢిల్లీ ప్రాంతానికి సంబంధించింది. సో ఈ 2 కరెక్ట్, రిమైనింగ్ 2 రాంగు. ఎందుకు రాంగు చూద్దాము. తిలక్ మహారాష్ట్రలోను, సయ్యద్ హైదర్ రాజా ఢిల్లీలోను ఉద్యమాన్ని నడిపించారు. లాలా లజపత్ రాయ్ వచ్చేటప్పటికి పంజాబ్ అండి, మద్రాస్ కాదు. రాష్ట్రంలోని పంజాబ్ ప్రాంతం. ఎవరు? లాలా లజపత్ రాయ్. విఓ చిదంబరం పిల్లై, ఈ విఓ చిదంబరం పిల్లై అనే అతను నాయకత్వం వహించారు. ఈ 2 ఆపోజిట్లో పడ్డాయండి, 2nd 4th ఆపోజిట్లో పడ్డాయి. సో ఈ విఓ చిదంబరం పిల్లై మద్రాసులో నాయకత్వం వహించారు. సో 2 and 4 ఆర్ రాంగ్ ఆన్సర్స్. బెంగాల్ విభజనకు సంబంధించిన క్రింది చారిత్రాత్మక సంఘటనలను కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ అండి, 1, 2, 3, 4. ప్రాంతీకరణపై కర్జన్ మినిట్ విడుదల. బెంగాల్ విభజన నిర్ణయం అధికారికంగా వెలువడిన తేదీ. కలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమ అధికారిక ప్రకటన. బెంగాల్ విభజన దినం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సో ఈ కర్జన్ మినిట్ విడుదల అనేది 1903 జూన్ 1న విడుదలైంది. విభజన నిర్ణయం వెలువడిన తేదీ 1905 జూలై 20న. స్వదేశీ ఉద్యమ అధికారిక ప్రకటన అనేది 1905
ఆగస్టు. సో విభజన అమలు లేదా సంతాప దినం అనేది 1905 అక్టోబర్ 16న. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమంలో విభిన్న వర్గాల భాగస్వామ్యం సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది? సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. సో మహిళల సంఖ్యలో పికెటింగ్ మరియు కవాతులలో పాల్గొన్నారు. నెక్స్ట్, కార్మికుల రాజకీయ సమ్మెలు చేశారు. దీని ఫలితంగా 1905లో ప్రింటర్స్ యూనియన్ ఏర్పాటైంది. డిసెంబర్ 1911లో జరిగిన ఢిల్లీ దర్బార్లో బెంగాల్ విభజన రద్దు చేయబడింది. ఇవన్నీ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ బి. బెంగాల్లోని అన్ని ప్రాంతాలలో రైతుల భాగస్వామ్యం భారీగా మరియు విస్తృతంగా ఉంది. ఇది రాంగ్ అండి. అది ఏంటంటే స్వదేశీ ఉద్యమంలో రైతుల భాగస్వామ్యం దాదాపు శూన్యం. స్వదేశీ ఉద్యమంలో రైతుల యొక్క భాగస్వామ్యం అనేది శూన్యం, అంటే ఎటు లేదు రైతుల యొక్క పార్ట్నర్షిప్ అనేది. సో ఇక్కడ ఏమన్నారు, భారీగా విస్తృతంగా ఉంది అన్నారు స్టేట్మెంట్లో. సో అందుకు రాంగ్ అండి. కేవలం బరిసాల్ ప్రాంతంలో తప్ప మిగతా పాల్గొనలేదు. మధ్యతరగతి విద్యావంతులైన నాయకులు రైతుల సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద 2 వాక్యాలు ఇవ్వబడ్డాయి. అవి అండి. ఇది అత్యధిక శాతం ముస్లింలు స్వదేశీ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. ఉద్యమానికి ఉన్న హిందూ మతపరమైన ఛాయలు, గంగా స్నానాలు, కాళికా మాత ప్రమాణాలు మరియు ఢాకా నవాబు సలీముల్లాకు బ్రిటిష్ వారు అందించిన మద్దతు ముస్లింలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. పై వాక్యాల సందర్భంలో క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. అత్యధిక శాతం ముస్లింలు స్వదేశీ ఉద్యమానికి దూరంగా ఉన్నారు, ఇది కరెక్టే. ఉన్న హిందూ మతపరమైన ఛాయలు అంటే గంగా నది స్నానాలు, కాళికామాత ప్రమాణాలు మరియు ఢాకా నవాబ్ సలీముల్లాకు బ్రిటిష్ వారు అందించిన మద్దతు ముస్లింలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. సో బోత్ ఆర్ కరెక్ట్. కర్జన్ ప్రయోగించిన మతపరమైన విభజన కార్డు వల్ల, అలాగే ఉద్యమంలో గంగా నది స్నానాలు, శివాజీ ఉత్సవాలు వంటి హిందూ సాంప్రదాయాలు ప్రతిబింబించడం వల్ల ముస్లింలు మానసికంగా దూరం అయ్యారు. బ్రిటిష్ మద్దతుతో నవాబు సలీముల్లా ముస్లిం లీగ్ను కూడా స్థాపించారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్లెల్ సర్క్యులర్ 1905కి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. స్వదేశీ ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సర్కులర్కు వ్యతిరేకంగా యాంటీ సర్కులర్ సొసైటీ మరియు జాతీయ విద్యా మండలి ఏర్పాటు. స్వదేశీ ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. దేన్నండి? కార్లెల్ సర్కులర్. ఈ సర్కులర్కు వ్యతిరేకంగా యాంటీ సర్కులర్ సొసైటీ మరియు జాతీయ ఏర్పడ్డాయి. పై వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఈ విద్యార్థులను అణచివేయడానికి సర్క్యులర్కు వ్యతిరేకంగా యాంటీ సర్కులర్ సొసైటీ ఏర్పాటైంది. అలాగే 1906 ఆగస్టు 15న జాతీయ విద్యా మండలి స్థాపించబడింది. స్వదేశీ ఉద్యమ కాలం నాటి క్రింది సంస్థలు లేదా ప్రయత్నాలను వాటి స్థాపకులతో జతపరచండి. సంస్థలు, వాటి యొక్క స్థాపకులు. స్వదేశ్ బాంధవ్ సమితి. ఈ స్వదేశ్ బాంధవ్ సమితి యొక్క స్థాపకుడు ఎవరు అంటే అశ్విని కుమార్ దత్తా. స్వదేశ్ బాంధవ్ సమితి యొక్క వ్యవస్థాపకుడు అశ్విని కుమార్ దత్తా. నెక్స్ట్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అనేది అబనీంద్రనాథ్ ఠాగూర్. బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ యొక్క స్థాపకుడు నారాయణ్ మేఘాజీ లోఖండే. డాన్ సొసైటీ యొక్క స్థాపకుడు సతీష్ చంద్ర ముఖర్జీ. సో స్వదేశ్ బాంధవ్ సమితి అనేది అశ్విని కుమార్ దత్తా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అనేది అబనీంద్రనాథ్ ఠాగూర్, బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ అనేది ఎన్ఎం లోఖండే
డాన్ సొసైటీ అనేది సతీష్ చంద్ర ముఖర్జీ. సతీష్ చంద్ర ముఖర్జీ. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ ప్రాంతీయ నాయకత్వానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది? స్వదేశీ ఉద్యమ ప్రాంతీయ నాయకత్వానికి సంబంధించి క్రింది వాటిలో ఏ సరికాని? ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. లాలా లజపతి రాయ్ మరియు అజిత్ సింగ్ పంజాబ్, ఉత్తర భారతదేశంలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. చిదంబరం పిల్లై మద్రాస్ ప్రాంతంలో ఉద్యమాన్ని మరియు దాని ఆదర్శాలను విస్తరింపజేశారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశామండి. లాలా లజపతి రాయ్ గురించి, చిదంబరం పిల్లై గురించి డిస్కస్ చేశాం ఇదే వీడియోలో స్టార్టింగ్. నెక్స్ట్, సయ్యద్ హైదర్ రాజా ఢిల్లీలోని విభజన వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించారు. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ డి. ఇది ఎందుకు రాంగ్ అంటే డి అనేది బాల గంగాధర్ నిష్క్రియ ప్రతిఘటనలను కేవలం బెంగాల్ ప్రాంతానికే పరిమితం చేశారనేది రాంగ్ అండి. బాల గంగాధర్ తిలక్ మహారాష్ట్రలో పూణే, బాంబే ఉద్యమానికి నాయకత్వం వహించారు మరియు అతివాదుల చొరవతోనే ఈ ఉద్యమం బెంగాల్ సరిహద్దులు దాటి జాతీయ స్థాయికి విస్తరించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1911 సంవత్సరం బెంగాల్ విభజన రద్దు యొక్క అధికారిక ప్రకటనను గుర్తించింది. లార్డ్ కర్జన్ వైస్రాయ్గా తన రెండవ అధికారిక కాలంలో డిసెంబర్ 1911లో ఈ విభజన ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు. పై వాక్యాల సందర్భంలో క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ సి అండి, అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. డిసెంబర్ 1911 ఢిల్లీ దర్బార్లో బెంగాల్ విభజనను రద్దు చేశారు. కానీ రీజన్ అనేది ఎందుకు రాంగు అంటే విభజనను రద్దు చేసిన సమయంలో ఉన్న వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ ట్రూ అండి, లార్డ్ హార్డింజ్ టూ. సో ఈ ప్రకటన బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జ్ చేశారు. కర్జన్ కాలం అనేది 1899 నుండి 1905 వరకు మాత్రమే అండి. కర్జన్ కాలం అనేది 1905తోనే ముగిసింది. కాబట్టి ఇక్కడ అప్పట్లో ఉన్న వైస్రాయ్ ఎవరు? లార్డ్ హార్డింజ్ టూ అండి, లార్డ్ హార్డింజ్ టూ. కానీ ఇక్కడ ఏమన్నారు? 1911 గురించి చెప్పారు, 5కే ముగిసింది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తా కార్పొరేషన్ చట్టం 1899కి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహించడానికి ఎన్నికైన భారతీయ సభ్యుల సంఖ్యను పెంచింది. ఇది అంతకుముందు లార్డ్ రిప్పన్ తీసుకొచ్చిన స్థానిక స్వపరిపాలన సూత్రాలకు గొడ్డలి పెట్టుగా పరిగణించబడింది. పై వాటిలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే. ఈ చట్టం ద్వారా ఎన్నికైన భారతీయ సభ్యుల సంఖ్యను తగ్గించి యూరోపియన్ వ్యాపారవేత్తల ప్రయోజనాలను పెంచారు. సో లార్డ్ రిప్పన్ తెచ్చిన స్థానిక స్వపరిపాలనకు గొడ్డలి పెట్టుగా మారింది. లార్డ్ రిప్పన్ తెచ్చిన స్థానిక స్వపరిపాలనకు గొడ్డలి పెట్టుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలం నాటి క్రింది పారిశ్రామిక సాంస్కృతిక సంస్థలను వాటి స్థాపకులతో జతపరచండి. అసలు వాటి యొక్క స్థాపకులు అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, A3, B1, C2. బెంగాల్ కెమికల్స్ యొక్క స్థాపకుడు ఎవరండి? బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. ఈ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ యొక్క స్థాపకుడు ఆచార్య పిసి రాయ్. స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు చిదంబరం పిల్లై. నెక్స్ట్, జానపద కథలు, ఠాకూర్ మార్జులి జానపద కథలు అనేది దీనికి ఫౌండర్ ఎవరంటే దక్షిణారంజన్ మిత్ర మజుందార్. ఈ బెంగాల్ కెమికల్స్ అయితే ఆచార్య పిసి రాయ్ ఎప్పుడు 1901లో స్థాపించారు. స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని పిఓ చిదంబరం పిల్లై స్థాపించాడు. ఠాకూర్ మార్జులి దక్షిణారంజన మిత్ర మజుందార్. స్వదేశీ ఉద్యమ కాలం నాటి పత్రికలు, నాయకులు జతలలో ఏది సరైన జత కాదు? సరైన జత కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ డి అండి, రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. సంజీవని కృష్ణ కుమార్ మిత్ర, న్యూ ఇండియా బిపిన్ చంద్రపాల్, యుగాంతర్ భూపేంద్రనాథ్ దత్తా. యుగాంతర్ అంటే భూపేంద్రనాథ్ దత్తా. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. సంధ్యా పత్రికను నడిపినది
బ్రహ్మ బాంధవ్ ఉపాధ్యాయ అరవిందో ఘోష్ వందే మాతరం పత్రికతో అనుబంధం కలిగి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కర్జన్ క్రింది మైలురాళ్లను కాలానుక్రమ పద్ధతిలో మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4. ఫస్ట్ ఏదొస్తుంది? ర్యాలీ విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటు, తర్వాత యంగ్ హస్బెండ్ కమిషను, తర్వాత సహకార పరపతి సంఘాల చట్టము, తర్వాత ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం. ర్యాలీ కమిషన్ ఏర్పాటు అనేది 1902లో జరిగింది. టిబెట్కు యంగ్ హస్బెండ్ మిషన్ అనేది 1903లో, సహకార పరపతి సంఘాల చట్టం అనేది 1904లో, ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం అనేది 1904. సో 1 2 3 4. నెక్స్ట్ క్వశ్చన్, 1905 బెంగాల్ విభజన నాటి పరిపాలనా విభజనకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది? ఆప్షన్ బి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. సో తూర్పు బెంగాల్ మరియు అస్సాం ప్రావిన్స్ ఢాకా రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మిగిలిన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలను కలిగి కలకత్తా రాజధానిగా ఉంది. మిగిలిన బెంగాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలు భాషాపరంగా మైనారిటీలుగా మార్చబడ్డారు. బి ఏముంది ఇక్కడ? తూర్పు బెంగాల్ మరియు అస్సాం ప్రావిన్స్ స్పష్టమైన హిందూ మెజారిటీ జనాభాను కలిగి ఉంది అన్నారండి. స్పష్టమైన హిందూ మెజారిటీ జనాభాను కలిగి ఉంది అన్నారు. ఇది రాంగు. ఎందుకు రాంగ్ అంటే తూర్పు బెంగాల్ మరియు అస్సాం ప్రాంతం ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతము. హిందూ ముస్లింలను కాపాడటానికే ఈ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కర్జను ముస్లింలను నమ్మించాడు. సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బహిష్కరణ, బ్రిటిష్ వస్తు బహిష్కరణ అనే ఆలోచనను తొలిసారిగా సూచించింది కృష్ణ కుమార్ మిత్ర. ఆయన ఈ వ్యూహాన్ని తన సంజీవని పత్రిక ద్వారా అధికారికంగా ప్రతిపాదించారు. పై సందర్భంలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. దేనికి సంబంధించింది ఇది? బాయ్కాట్ అండి. బాయ్కాట్కి సంబంధించింది ఇది. ది కాన్సెప్ట్ ఆఫ్ బాయ్కాట్, విత్డ్రాయింగ్ ఫ్రమ్ బ్రిటిష్ గూడ్స్, వాజ్ ఫస్ట్ సజెస్టెడ్ బై కృష్ణ కుమార్ మిత్ర. బాయ్కాట్ అంటే ఇది బహిష్కరణ. బ్రిటిష్ వస్తు బహిష్కరణ అనే ఆలోచనను తొలిసారిగా సూచించింది ఎవరు? కృష్ణ కుమార్ మిత్ర. ఈయన ఈ వ్యూహాన్ని తన సంజీవని పత్రిక ద్వారా అధికారికంగా ప్రతిపాదించారంటండి. సో బోత్ ఆర్ కరెక్ట్. బహిష్కరణ అనే ఆలోచనను తొలిసారిగా కృష్ణ కుమార్ మిత్ర ప్రతిపాదించగా దానికి వేదికగా ఆయన నడిపిన సంజీవని పత్రిక ఉపయోగపడింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ విధానాల మార్పుకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన జరిగిన 1905 బెనారస్ సమావేశం స్వదేశీ ఉద్యమానికి మద్దతు పలికింది. దాదాబాయి నవరోజీ అధ్యక్షతన జరిగిన 1906 కలకత్తా సమావేశంలో స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అనే 4 చారిత్రక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. పై వాటిలో సరైనవి ఏవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 1905 బెనారస్ సమావేశంలో స్వదేశీకి మద్దతు లభించగా 1906 కలకత్తా సమావేశంలో కాంగ్రెస్ వేదికపై నుండి మొదటిసారిగా స్వరాజ్ లక్ష్యాన్ని ప్రకటిస్తూ 4 ప్రధాన తీర్మానాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 16, 1905 నాటి సంతాప దినం సందర్భంగా జరిగిన నిరసన రూపాలను వాటికి పిలుపునిచ్చిన ప్రముఖులతో జతపరచండి. ఇక్కడ ఏమడిగారు? అక్టోబర్ 16, 1905 నాటి సంతాప దినం సందర్భంగా జరిగిన నిరసన రూపాలను వాటిని పిలుపునిచ్చిన ప్రముఖులతో జతపరచమన్నారండి. రూపాలు వాటి యొక్క పిలుపునిచ్చిన ప్రముఖులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C3. రాఖీ బంధన్ ద్వారా ఐక్యత చాటడం, దీనికి పిలుపునిచ్చింది ఎవరు? రాఖీ బంధన్ ద్వారా ఐక్యత చాటడం అనే దానికి పిలుపునిచ్చినది రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. అరందన్ పొయ్యి వెలిగించకుండా నిరసన, అరందన్ పొయ్యి వెలిగించకుండా నిరసన, దీనికి పిలుపునిచ్చింది ఎవరు? రామేంద్ర సుందర్ త్రివేది. అమర్ సోనార్ బంగ్లా గీత రచన, దీనికి పిలుపునిచ్చింది అమర్ సోనార్ బంగ్లా గీత రచనకు పిలుపునిచ్చింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్.
సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు హిందూ ముస్లింలు రాఖీలు కట్టుకున్నారు మరియు ఆయన అదే రోజున అమర్ సోనార్ బంగ్లా గీతాన్ని రాశారు. రామేంద్ర సుందర్ త్రివేది పిలుపు మేరకు ఇళ్లల్లో వంట చేయకుండా అరందన్ నిరసన పాటించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలం నాటి కార్మిక సంఘాల చరిత్రకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది? సరికానిది ఆప్షన్ ఏ అండి, రిమైనింగ్ అన్ని కరెక్టే. ఏవేవి? నారాయణ్ మేఘాజీ లోఖండే కార్మికుల సమస్యలపై దీనబంధు అనే మరాఠీ పత్రిక నడిపారు. ఎవరండి ఈ నారాయణ్ మేఘాజీ లోఖండే అనే అతను? కార్మికుల సమస్యలపై దీనబంధు అనే మరాఠీ పత్రికను నడిపారు. విభజన వ్యతిరేక ఆందోళనల సమ్మెల నేపథ్యంలో 1905లో కలకత్తాలో ప్రింటర్స్ యూనియన్ ఏర్పాటైంది. 1918లో బీపీ వాడియా మద్రాసులో స్థాపించిన మద్రాస్ లేబర్ యూనియన్ భారతదేశపు మొట్టమొదటి ఆధునిక ట్రేడ్ యూనియన్. సో బీసీడీఆర్ కరెక్ట్ అండి. 1890 నాటి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ కానీ 1905 నాటి ప్రింటర్స్ యూనియన్ కానీ పూర్తి స్థాయి ఆధునిక ట్రేడ్ యూనియన్లు కావు. అవి కేవలం కార్మిక చైతన్యానికి పునాదులు మాత్రమే. భారతదేశపు మొట్టమొదటి ఆధునిక ట్రేడ్ యూనియన్ 1918లో బీపీ వాడియా స్థాపించిన మద్రాస్ లేబర్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్, ముకుందా దాస్ను బెంగాల్ ప్రజలు ప్రేమగా చరణ్ కవి లేదా సంచార కవి అని పిలిచేవారు. ఆయన సాంప్రదాయ జానపద కళారూపమైన జాంత్రాను ఎంచుకొని ప్రజలకు అర్థమయ్యే భాషలో జాతీయ భావాలను ప్రచారం చేశారు. పై వాక్యాల సందర్భంలో క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ముకుంద దాస్ను బెంగాల్ ప్రజలు ప్రేమగా చరణ్ కవి లేదా సంచార కవి అని పిలిచేవారంట. ఆయన సాంప్రదాయ జానపద కళారూపమైన జాత్రాను ఎంచుకొని ప్రజలకు అర్థమయ్యే భాషలో జాతీయ భావాలను ప్రచారం చేసిన వ్యక్తి ముకుంద దాస్. ముకుంద దాసు సాంప్రదాయ జానపద నాటక రూపాల ద్వారా గ్రామీణ ప్రజల్లో జాతీయవాదాన్ని విజయవంతంగా వ్యాప్తి చేసినందుకే ఆయనకు చరణ్ కవి అనే బిరుదు వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై బ్రిటిష్ అధికారులు రూపొందించిన ప్రణాళికకు సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించండి. పై వాటిలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కలిసి ఉన్న బెంగాలు ఒక శక్తి అని, విభజించబడిన బెంగాలు వివిధ దారుల్లోకి లాగబడుతుందని నాటి హోం సెక్రటరీ హెచ్ రిస్లే వ్యాఖ్యానించారు. దేనికి సంబంధించి అండి, బెంగాల్ విభజనకు సంబంధించి. కలిసి ఉన్న బెంగాల్ ఒక శక్తి అని, విభజించబడిన బెంగాలు వివిధ దారుల్లోకి లాగబడుతుందని ఆనాటి హోం సెక్రటరీ హెచ్ రిస్లే వ్యాఖ్యానించారంట. హెచ్ రిస్లేతో పాటు నాటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆండ్రూ ఫ్రేజర్ కూడా ఈ విభజన పథకాన్ని రూపొందించడంలో ఒక ముఖ్యులు. సో పై వాటిలో సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బెంగాల్లో పెరుగుతున్న జాతీయవాదాన్ని దెబ్బతీయడానికి హెచ్ రిస్లే హోం సెక్రటరీ మరియు ఆండ్రూ ఫ్రేజర్ బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి విభజన పథకాన్ని రూపొందించారు. రిస్లే తన ప్రసిద్ధ వ్యాఖ్యలో యునైటెడ్ బెంగాల్ యొక్క శక్తిని ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమంతో అనుబంధం ఉన్న క్రింది చారిత్రక వ్యక్తులను వారి నిర్దిష్ట రాజకీయ ధోరణి లేదా పాత్రతో జతపరచండి. రాజకీయ ధోరణి లేదా పాత్రతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, A2 B3 C1. సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క రోల్ ఏందండి, ఇతని యొక్క పాత్ర ఏంటి, మితవాద ధోరణి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పాత్ర నిర్మాణాత్మక స్వదేశీ లేదా ఆత్మశక్తి. యుగాంతర్ పత్రిక రచయితల యొక్క పాత్ర విప్లవ ఉగ్రవాదం. సో సురేంద్రనాథ్ బెనర్జీ మితవాద ధోరణికి ప్రతినిధిగా ఉండి ప్రార్థనలు, వినతి పత్రాల ద్వారా నిరసన తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూరు ఆత్మశక్తి లేదా స్వయం సహాయం ద్వారా గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన నిర్మాణాత్మక స్వదేశీవాది. యుగాంతర్ పత్రిక ఏప్రిల్ 1906లో బలాన్ని బలంతోనే అడ్డుకోవాలి అని ప్రకటించి విప్లవ ధోరణిని ప్రోత్సహించింది. ఏదండి, యుగాంతర్ పత్రిక. ఎప్పుడు? 1906లో బలాన్ని బలంతోనే అడ్డుకోవాలని ప్రకటించి విప్లవ ధోరణిని ప్రోత్సహించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదిత బెంగాల్ విభజనపై మితవాదుల తొలి స్పందన 1903 నుండి 1905 మధ్య సంబంధించి
క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది? సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. సో 1903లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన ఆలోచనను బయటపెట్టగానే అందరికంటే ముందుగా స్పందించింది మితవాదులే. పృథ్వీష్ చంద్రరాయ్ మరియు కృష్ణకుమార్ మిత్ర ఈ తొలి దశకు నాయకత్వం వహించిన ముఖ్య మితవాద నాయకులలో ఉన్నారు. నెక్స్ట్, వారు నిరసన తెలపడానికి హితాబ్ది, సంజీవని, బెంగాలీ వంటి పత్రికలలో వ్యాసాలను విస్తృతంగా ఉపయోగించారు. సో ఆ ఏ, బి, డిఆర్ కరెక్ట్ అండి. సి అనేది రాంగు. ఎందుకు రాంగ్ అంటే వారి వ్యూహము ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాల బహిష్కరణ మరియు నిష్క్రియ ప్రతిఘటన పిలుపులపై ఆధారపడింది అన్నారు. అది ఎందుకు రాంగో చూద్దాము. తొలి దశలో మితవాదుల వ్యూహం ప్రార్థనలు, వినతి పత్రాలు మరియు పత్రికా వ్యాసాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఉద్యోగాలు, కోర్టులు, బడులను బహిష్కరించాలనే పిలుపును తర్వాత కాలంలో అతివాదులు తీసుకొచ్చారంటండి. అతివాదులు అంటే ఎవరు? లాల్ బాల్ పాల్ మరియు అరవిందో ఘోష్. సో ఈ కోర్టులు, బడులు, ఉద్యోగాలు అనేవి వారి కాలంలో ఇది ఉద్దేశం కాదండి. కాబట్టి సి అనేది రాంగ్. ఎవరి ఉద్దేశము? మితవాదుల యొక్క ఉద్దేశం కాదు, ఇది అతివాదులు తీసుకొచ్చినది. సో ఆప్షన్ సి అనేది రాంగ్. స్వదేశీ ఉద్యమ కాలం నాటి క్రింది కార్మిక సమ్మెలు మరియు సంఘాల ఏర్పాటును కాలానుక్రమ పద్ధతిలో మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ స్థాపన, హౌరాలోని బర్న్ కంపెనీ క్లర్కుల సమ్మె, కలకత్తాలో ప్రింటర్స్ యూనియన్ స్థాపన, అశ్విని కుమార్ బెనర్జీ ఆధ్వర్యంలో ఇండియన్ మిల్ హ్యాండ్స్ యూనియన్ స్థాపన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4. సో బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ స్థాపన అనేది 1890, హౌరాలోని బర్న్ కంపెనీ క్లర్కుల సమ్మె సెప్టెంబర్ 1905, ప్రింటర్స్ యూనియన్ స్థాపన అనేది అక్టోబర్ 1905, ఇండియన్ మిల్ హ్యాండ్స్ యూనియన్ స్థాపన అనేది 1906. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య పిసి రాయ్ చారిత్రక కృషి మరియు విజయాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యం సరికానిది? సరికానిది ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. సో ఏవో కరెక్ట్ చూద్దాము. ఈ ఆచార్య పిసి రాయ్ను ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఆయన నైట్రైట్స్ పై చేసిన పరిశోధనలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే గ్రంథాన్ని రాశారు. ఎవరండి? ఈ ఆచార్య పిసి రాయ్. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి. డి అనేది రాంగు. స్వదేశీ ఉద్యమ సమయంలో ఆయన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నౌకాయాన సంస్థను స్థాపించారు అనేది రాంగు. ఆచార్య పిసి రాయ్ 1901లో స్థాపించింది బెంగాల్ కెమికల్స్ మరియు ఫార్మాస్యూటికల్స్. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీ. స్వదేశీ నౌకాయాన సంస్థను స్థాపించింది ఎవరండి? విఓ చిదంబరం పిల్లై అండి. ఈ ఆచార్య పిసి రాయ్ కాదు. కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగు. ఈ నౌకాయాన సంస్థను, స్వదేశీ నౌకాయాన సంస్థను స్థాపించింది ఎవరు? విఓ చిదంబరం పిల్లై. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విరాళాల చట్టంలో అరవిందో ఘోష్ ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు. ఆయన కొత్తగా ప్రారంభించబడిన బెంగాల్ నేషనల్ స్కూల్ అండ్ కాలేజ్ కు ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు. పై వాక్యాల సందర్భంలో క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. జాతీయ విద్యా విధానంలో భాగంగా స్థాపించబడిన బెంగాల్ నేషనల్ స్కూల్ అండ్ కాలేజ్ కు అరవిందో ఘోష్ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1908 నాటికి స్వదేశీ ఉద్యమం క్షీణించడానికి గల కారణాలకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. 1907 సూరత్ చీలికతో కాంగ్రెస్ లో ఏర్పడిన అంతర్గత విభేదాల ఉద్యమ సంస్థాగత బలాన్ని తీవ్రంగా బలహీనపరిచాయి. లాల్ బాల్ పాల్ మరియు అరవిందో ఘోష్ వంటి కీలక నాయకులు 1908 అంతటా భూగర్భ కణాల నుండి నిరసనల 2 దశలను చురుకుగా నడిపించారు. సో ఏది సరైనది అంటే పై వాటిలో ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. 1907 సూరత్ చీలిక ఉద్యమ క్షీణతకు ప్రధాన కారణం. రెండవ వాక్యం తప్పు. ఎందుకు అంటే 1908 నాటికి తిలక్ అరెస్ట్ అయ్యి మాండలే జైలుకు తరలించబడగా అరవిందో ఘోష్ మరియు బిపిన్ చంద్రపాల్ రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నారు. నాయకత్వ లేం అనేది ఏర్పడిందటండి. కానీ ఇక్కడేమన్నారు, లాల్ బాల్ పాలు మరియు అరవిందో ఘోష్ వంటి కీలక నాయకులు 1908 అంతటా భూగర్భ కణాల నుండి నిరసనలు 2 దశలను చురుకుగా నడిపించారు అనేది ఇది రాంగ్ అండి.
సో ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన పథకం నాటి అధికారిక కారణాలు మరియు జనాభా వివరాలను వాటి వివరణలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2. బ్రిటిష్ వారు చెప్పిన సాకు ఏదండి? బ్రిటిష్ వారు చెప్పిన సాకుకు ఎక్స్ప్లెనేషన్ ఏది? పరిపాలన సౌలభ్యం. ఉమ్మడి బెంగాల్ మొత్తం జనాభా అనేది ఎంత? ఉమ్మడి బెంగాల్ మొత్తం యొక్క జనాభా